అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు ఏంటంటే నేను గుంటూరు వెళ్తున్నాను అనమాట. నేను, దత్తదాసు, వీరాంజనేయులు. దత్తదాస్ అయితే రెడీ అయ్యి కూర్చొనుండు. నేను కూడా రెడీ అయిపోయినానమాట. 4 గంటలకే నిద్రలేసి, అంట్లు కడిగేసి, ఇంకా అన్నం కడిగి కుక్కర్లో వేసేసి బియ్యం కడిగి పూజ అయితే చేసేసినానమాట నేను. మేము ఇదంతా రెడీ చేసేలేకి 5:30 అయిపోయింది. ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. రోడ్డు మీద చూడండి, ఒక్కరూ లేరు. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా. ఆ టైంలో కుక్కలు కూడా నిద్రపోతున్నాయి, లేకపోతే అరుస్తూనే ఉంటాయి. మేమైతే కారులో బయలుదేరుతున్నాం అనమాట. వీళ్ళిద్దరేమో వాళ్ళ అమ్మమ్మని చూడటం కోసం వస్తుండ్రు, గుంటూరు హాస్పిటల్లో ఉందని. నేనేమో నా చిన్న బిడ్డకు చూపించడానికి వెళ్ళాను అనమాట. మేము ఔటర్ రింగ్ రోడ్ మీద పోయేసరికి అప్పటికే సూర్యుడు అయితే బయటకు వస్తూ ఉండు, లేత సూర్యుడు. చాలా బాగా నచ్చింది నాకు. ఆ లుక్ బాగుందని, అంటే ఆ లొకేషన్ బాగుందనమాట. మీకు చూపించాలనిపించి తీసినా కానీ డైరెక్ట్గా చూసినంత వీడియోలు అయితే రాలేదు. ఎందుకంటే నేను వెనక సీట్లో కూర్చొనున్న, అటు ఇటు వణికినట్టుగా అయిపోయింది. క్లారిటీగా లేదనమాట వీడియో. కానీ అక్కడ చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లేత సూర్యుడు భలే బాగా నచ్చింది నాకు. ఇంకా అంతా టెన్షన్గానే జరిగిపోయిందనమాట ఈరోజు నాకు. ఇంకా మధ్యలో కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా కాఫీ టైం, అదే టీ టైం అయింది కదా, ఆగిపోయి టీ తాగినామన్నమాట. కాఫీ తాగినా మేము. కానీ రేటు మాత్రం, కప్పు ఏమో చిన్నది, రేట్ ఏమో ఎక్కువ అనమాట. 45 రూపాయలు తీసుకోండి అనమాట. టేస్ట్ అయితే బాగుంది. మరి అంత కాకుండా ఒక 30 రూపాయలు లేదా ఒక 20 రూపాయలు ఉంటే బాగుండేది. చూడండి ఎంత చిన్న కప్పు, ఎంత పెద్ద రేటు. ఈడైతే ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగేసినామన్నమాట. హోటల్ పేరు అయితే నాకు చెప్పడానికి రాదు, మీరు చూసేయండి ఒకసారి. ఇది మా ఊరు పోయే సైడ్ తగిలిద్ది హోటల్. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత టిఫిన్ చేసినామన్నమాట. అదే హోటల్లో టిఫిన్ చేయాల్సింది, కానీ రేట్ ఎక్కువని ముందుకు వచ్చినాము. ఇక్కడైతే సాంబార్ ఇడ్లీ ఇంకా కారం ఇడ్లీ తీసుకున్నాం. రుచి అయితే చాలా బాగుంది. 2 హోటళ్ళలో రుచి బాగానే ఉంది. కాఫీ కానీ ఇంకా టిఫిన్ కానీ తినొచ్చు. అక్కడ టిఫిన్ అయితే నేను చూడలేదు, రుచి చూడలేదు. రేట్ అయితే ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఇడ్లీ తినేసి ఒక మంచి టీ తాగినాను అనమాట నేను. ఏడ పర్లేదు రేటు. టీ అంటే కాఫీనే, ఇది కూడా మరి అంత ఎక్కువ లేదు రేటు. చాలా బాగుంది, రేటు బాగుంది, కాఫీ బాగుంది. ఇంకా మధ్యలో రోడ్, అసలు లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట. అటు ఇటు రోడ్డుకి ఆ పక్క ఈ పక్క పచ్చగా ఉంది. అంటే గ్రీనరీ అంటారు కదా, అలా చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోలు తీసుకోవటానికి, ఫోటోలు తీసుకోవటానికి కొంచెం టైం ఉంటే కారు ఆపుకొని తీసుకుంటే చాలా బాగా వచ్చేది. నాకు కార్లో పోయేటప్పుడు చాలా ఇష్టం అన్నమాట. ఇంకైతే హాస్పిటల్లోకి వెళ్ళి నా చిన్న కూతురికి చూపించి ఇంకా భోజనం టైం అయిపోయింది. అప్పటికి తినటానికి పోతా మధ్యలో పుచ్చకాయ తింటున్నాం అనమాట మేము. పుచ్చకాయలు ఎందుకైనా కానీ గుంటూరులో చాలా ఉన్నాయి. ఇప్పుడే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా రెస్టారెంట్కి వచ్చినాం భోజనం చేయడానికి. అలిగింది, ఎందుకంటే పుట్టినరోజు వీడియో నేను యూట్యూబ్లో పెట్టలేదని అడిగిందనమాట మా చిన్నది. హాస్పిటల్కి పోయి కూడా మీరు రెస్టారెంట్లో భోజనం చేసిరా అంటే, అప్పుడప్పుడు తినాలి కదా బయటకు వెళ్ళినప్పుడు, అందుకని తిన్నామన్నమాట. నిజానికి మా పెద్ద కూతురుని చూడటానికి పోయినాము. అప్పుడు అది కాలేజీలో వెళ్ళింది, హాస్టల్లో లేదు. ఇంకా సరే ఇక్కడికి వచ్చి అక్కడ దాకా ఎనికేం పోదామని చెప్పి బిర్యానీ తీసుకొని తిన్నామన్నమాట. ఫస్ట్ అయితే లాలీపాప్లు తిన్నాం, తర్వాత అయితే బిర్యానీ తిన్నాం. కారులో వచ్చేటప్పుడు పాటలు పెట్టుకొని, మనకి ఇష్టమైన పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తా అది వస్తానన్నమాట నేనైతే. ఇంకా తినేసినాము. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి నా చిన్న కూతురుకు చూపించి ఇంకా బయలుదేరిపోయినాం అనమాట మేము. ఇంకా వెంకట్రావు, దత్తదాసుల అమ్మమ్మ కూడా అక్కడే కదా, వాళ్ళు కూడా చూసేసారు. అదంతా నేను వీడియో తీయలేదు. ఇది తెల్లారి ఇంకా హైదరాబాద్లోకి వచ్చినాం అనమాట మేము. హైదరాబాద్లోకి వచ్చినాక నాకు మెలకు వచ్చింది, అప్పుడు తీసినాను అనమాట. అక్కడే మేము మధ్యలో కారు ఆపుకొని నిద్రపోయినాము, లేకపోతే నైటే వచ్చేసేవాళ్ళము. కానీ డ్రైవింగ్ అయితే దత్తదాసు ఒక్కడే కదా, బాగా కష్టమవుతుందని మధ్యలో కారు ఆపుకొని నిద్రపోయినాము ముగ్గురము. మెలకువే లేదన్నట్టు తెల్లారి మెలకు వచ్చింది, ఇంక బయలుదేరి వచ్చేసినాం అనమాట. హాస్పిటల్కి సంబంధించింది అయితే నేను ఒక్క రామ్ కూడా వీడియో తీయలేదనమాట.
వీడియో అయితే ఇంతే. ఓకేనా, బాయ్.